మీరు హాస్టల్ కట్టించవచ్చుగా, లేకపోతే అక్కడ పిల్లలకి బాత్రూములు లేవు, బాత్రూములు కట్టించవచ్చుగా, ఇంకేవో అభివృద్ధి పథకాలు అవి చేయవచ్చుగా. ఇవన్నీ మాట్లాడారామె. హాస్టల్ ఇవాళ కొత్తగా వచ్చినాయా, బాత్రూమ్లు ఇవాళ కొత్తగా వచ్చినాయా? మీ నాన్న ముఖ్యమంత్రిగాను ఉన్నాయి, మీ అన్న ముఖ్యమంత్రిగాను ఉన్నప్పుడు అది ఉన్నాయి, అంతకు ముందు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఇక ముందు కూడా ఉంటాయి. వాటి గురించి మాట్లాడండి. మీరు తిరగండి, హాస్టల్కి వెళ్ళండి, పిల్లలతో మాట్లాడండి. ఒక మహిళగా ఆ బాలికల హాస్టల్స్కి వెళ్ళి వాళ్ళ బాధలు తెలుసుకోండి. అక్కడ బాత్రూమ్లు ఎలా ఉన్నాయో ప్రత్యక్షంగా చూడండి. అవి ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. వాటి కోసం దీక్ష చేయండి, హాస్టల్ పాదయాత్ర అన్ని చేయండి, లేకపోతే ఇంకోటి చేయండి. ఏదో అవి చేయవచ్చు, తప్పలేదు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో ఆలయాలు కడతామంటే ఆలయాలు ఎవరు అడిగారు మిమ్మల్ని? ఇది ఏ రకమైన ఇది? ఎందుకు దీన్ని వివాదం చేశారు? నాకు మిత్రుడు చెప్పాడు, కర్నూలు జిల్లాలో ఒక ఊరు, చిన్న ఊరు, అక్కడ ఏదో ఒక చిన్న గుడి ఉంది, ఏదేవడో గుర్తులేదు నాకు, అక్కడ ఏదో గుడి ఉంది మొత్తం మీద. అది మాత్రమే ఉంది అక్కడ. అక్కడ అసలు వేరే మతం వాళ్ళు కూడా పెద్దగా లేరు. ఏదో ఒకటో రెండో ముస్లిం సోదరులు ఉండేవారట. వాళ్ళు ఏదో నమాజ్ చేసుకుంటారు. 2-3 ఫ్యామిలీలు ఉంటే ఏం చేస్తారు, వాళ్ళు ఏదో ఇంట్లో చేసుకుంటారు, సంథింగ్ ఏదో, అంతే. అంతకుమించి అక్కడేం లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఏడాదిలోగా ఆ చిన్న ఊరిలో 3 చర్చిలు వచ్చాయి. 3 చర్చిలు. చర్చిలు రావడాన్ని నేను తప్పు పట్టాడల్లా. అంత సడన్గా ఎలా వచ్చాయి? అలా ఏమన్నా చేశారా వీళ్ళు? చేయలేదు కదా. ఇలాంటివి చాలా ఆంధ్రప్రదేశ్ మొత్తం నానా బీభత్సంగా చేశారు ఇలాంటివి. ఎన్ని చర్చిలు కట్టించారు మీరు? షర్మిల గారు, మీరు బై బర్త్ క్రిస్టియన్, మీరు తప్పులేదు. మీరు చర్చ్ ప్రాక్టీస్ చేస్తారు, తప్పులేదు. అందరూ నేను వెంకటేశ్వర స్వామిని నమ్మినట్టు, ఇంకొకరు ఆంజనేయ స్వామిని నమ్మినట్టు మీరు జీసస్ క్రైస్ట్ని నమ్ముతారు. నో, నథింగ్ రాంగ్ ఇన్ దట్ ఈజ్ యువర్ రైట్, దట్ ఈజ్ యువర్ బర్త్ రైట్. కానీ ఇంకొకరిని ఎందుకు మీరు ఇలా ఇది చేశారు? మీరు ఎప్పుడన్నా వెళ్ళారా? తిరుమల కొండకి వెళ్ళారా? వెళ్ళలేదు కదా. వెళ్ళరు మీరు. వాళ్ళు తిప్పలేదు, వాళ్ళు పడతారు. మీరు పిసిసి అధ్యక్షురాలుగా ఇది అన్నారా? ఒకటి. రెండోది, చంద్రబాబు నాయుడు ఆర్ఎస్ఎస్లో చేరిపోయాడు, రైటిస్ట్గా మారిపోయాడు అన్నారు. వాట్ డస్ ఇట్ మీన్? రైటిస్ట్గా మారిపోవడం అంటే ఆలయాలు కట్టడము, హిందూ మతం గురించి మాట్లాడడం, వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడడం అనేది రైటిజమా? వాళ్ళందరూ రైటిస్ట్లా మీ దృష్టిలో? ఓకే, మీ దృష్టిలో వాళ్ళు రైటిస్టులు అయితే లెఫ్టిస్టులు అంటే ఏంటి? హిందూ వ్యతిరేకులందరూ లెఫ్టిస్ట్లా? అంతే కదా. హిందూయిజం గురించి మాట్లాడేవాళ్ళు, హిందూ ధర్మం గురించి మాట్లాడేవాళ్ళు, వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడేవాళ్ళు కనుక రైటిస్టులు అయితే, మరి లెఫ్టిస్టులు మొత్తం హిందూ వ్యతిరేకులు అనుకోవాలా మీ ఉద్దేశంలో? నాకైతే అలాగే అనిపించింది. నాకైతే ఆ సౌండ్ అలాగే అనిపించింది. ఇంతకీ కాంగ్రెస్ పార్టీ ఏంటి? లెఫ్టా రైటా? రైట్ అయితే కాదు. మీరు మీ భాషలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ రైట్ కాదు. లెఫ్టా? లెఫ్ట్ అంటే ఏంటి? మాకు తెలిసిన భాషలో లెఫ్టిస్ట్ అంటే వామపక్ష భావజాలం. వామపక్ష భావజాలం అంటే వాళ్ళేం దేవుణ్ణి వ్యతిరేకించరు, ఎవరి నమ్మకాలను వాళ్ళకు వదిలేస్తూ వాళ్ళు ఏదో సోషలిజము, సామ్యవాదం, అది వాళ్ళ సిద్ధాంతం. దాని గురించి అది పెద్ద ఇదిలే, అది అంత తేలిగ్గా మీకు అర్థం కాదులే. కానీ ఇంతకీ కాంగ్రెస్ పార్టీ ఏంటి? లెఫ్టా, రైటా, సెంటరా? ఏం చెప్పదలుచుకున్నారు? రాహుల్ గాంధీ విధానం ఏంటి? వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడితే రైటిస్టులు అయిపోతారనుకోండి, మాట్లాడరా మీరు? ఓకే, వదిలేస్తారా? చెప్పండి, ఓపెన్గా ప్రకటిస్తారా? ఏంటి, ఎందుకు ఇంతగా హిందూ అనగానే ఒక రాజకీయం, హిందువులు అనగానే ఒక వివాదం, దాని చుట్టూ ఎందుకు తిప్పుతున్నారు? ఏంటి దానివల్ల మీకు వచ్చే రాజకీయ ప్రయోజనం ఏంటి? ఇప్పటికే అనగారిపోయి దేశంలో పార్టీ ఉంటుందా పోద్దా ఉనికి కోసం పోరాడుతున్నారు కదా. ఆంధ్రప్రదేశ్లో అసలు ఒక ఎంపీటీసీ కూడా లేడనుకుంటా నాకు తెలిసి. అయినా ఇంకా ఎందుకు రియలైజ్ కావడం లేదో, ఎందుకు ఇలా మాట్లాడారో, అసలు ఆవిడ దృష్టిలో రైటిజం ఏంటో, టీటీడీ గురించి ఆవిడ ఎందుకు మాట్లాడారో, ఆలయాలు కట్టుకుంటే ఆవిడకు వచ్చిన నష్టం ఏంటో, కాంగ్రెస్ పార్టీకి పర్టికులర్గా వచ్చిన నష్టం ఏంటో, ఇది రాహుల్ గాంధీ విధానమా, ఏఐసిసి విధానమా? చిన్న బ్రేక్ తర్వాత.